Welcome to PowerPoint presentation. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్ హెగెల్ సంపూర్ణ జ్ఞాన సిద్ధాంతం. హెగెల్ ద ఫినామినాలజీ ఆఫ్ స్పిరిట్ అనే గ్రంథంలో సంపూర్ణ జ్ఞాన సిద్ధాంతాన్ని వివరించడానికి ప్రయత్నించారు. తత్వశాస్త్ర ప్రయోజనం ఏమిటి, దాని కర్తవ్యం ఏమిటి అని మనం ప్రశ్నించుకున్నప్పుడు ప్రపంచ వాస్తవ తత్వం గురించి, దాని సంపూర్ణ సత్యం గురించి తత్వశాస్త్రం వివరించాలి. అదే దాని ప్రయోజనం, కర్తవ్యం. ప్రపంచానికి ఆధారభూతమైన అసలు సత్యం మానవ మేధస్సుకు అందని విషయమని ఇమాన్యుయల్ కాంట్ పేర్కొన్నాడు. అది అజేయమని, తనలో తాను ఉండే విషయమని ఆయన పేర్కొన్నాడు. అందుచేత భౌతిక ప్రపంచానికి అతీతం, దానికి కారణమైన సత్యాన్ని కనుగొనడానికి జరిగే ప్రయత్నం వృధా అని, పారభౌతిక శాస్త్రం అసంభవమని కాంట్ పేర్కొన్నాడు. హెగెల్ ఈ వాదంతో ఏకీభవించకుండా పారభౌతిక శాస్త్రం సాధ్యమేనని చెప్పి భావించాడు. సాధ్యమే అయినప్పుడు దాన్ని మనం తెలుసుకోవడం ఎలా? సంపూర్ణ సత్యాన్ని మనం చేరుకోవడం ఎలా? మామూలుగా లోకంలో మనం అనేక వస్తువుల్ని చూస్తూ ఉన్నాం. వాటిని మనం దేనికది వేరువేరుగా, విడివిడిగా చూడగలుగుతాం. కానీ నిజానికి ప్రపంచం ఒకదానితో సంబంధం లేని విడివిడి వస్తువుల సమూహం కాదు. ప్రపంచం పరస్పర సంబంధం లేని ప్రత్యేక వస్తువుల రాశి అని అనుకోవడం మన భ్రమ మాత్రమే. ఎందుకంటే ప్రపంచం ఒక సంయుక్త పదార్థం, ఒక ఏకత్వం, ఒక సంపూర్ణత్వం కలిగినటువంటిది. ప్రపంచంలోని వస్తువులు దేనికవి విడివిడిగా, ఏ వస్తువుకు ఆ వస్తువు స్వతంత్రంగా లేవు. ఇవి ఒకదానితో మరొకటి ఆంగిక సంబంధాన్ని కలిగి ఉంటున్నాయి. అవి మాయా కాదు, మిథ్యా కాదు, అవన్నీ నిజంగా ఉన్నాయి. అయితే అవేవీ కూడాను సంపూర్ణ వాస్తవాలు కావు. అవన్నీ కేవలం పాక్షిక వాస్తవాలుగా మాత్రమే ఉంటాయి. సందర్భాన్ని బట్టి వాటిలో కొన్ని ఎక్కువ వాస్తవాలు, కొన్ని తక్కువ వాస్తవాలు కావచ్చు. ప్రపంచ వస్తువులు సంపూర్ణ సత్యంలోని లేదా సర్వ సంపూర్ణత్వంలోని అంతర్భాగాలు. అటువంటి అంతర్భాగాలుగానే వాటికి అస్తిత్వం ఉంది, వాస్తవత్వం ఉంది. ఉదాహరణకు ఒక కుర్చీని తీసుకున్నాం. కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయి. కూర్చునేందుకు ఒక చెక్క, ఆనుకోవటానికి ఒక చెక్క ఉంటాయి. అవన్నీ కలిస్తేనే కుర్చీ అవుతుంది. అయితే కుర్చీలోని విడి భాగాలన్నింటినీ ఊడబీకి కట్టగట్టి పడేస్తే అది కుర్చీ కాజాలదు. ఆ విడి భాగాలను ఒకానొక ఆలోచనతో, ఒక క్రమంలో, ఒక పద్ధతిలో అమర్చితేనే కానీ అది కుర్చీ కాదు. ఆలోచనలో ఏ భాగానికి ఆ భాగాన్ని విడివిడిగా మనం చూడవచ్చు. ఆయా విడి భాగాలు లేని కుర్చీని మనం ఊహించలేం కదా. కానీ అవన్నీ ఒక క్రమంలో
అమరినప్పుడే కుర్చీకి దాని భాగాలకు ఆంగికమైన సంబంధం ఉంటుందన్నమాట. కుర్చీలో ఆయా భాగాలు అమరి ఉన్న విధానం వెనుక ఒక ఆలోచన ఉంది, ఒక హేతువు ఉంది, ఒక తత్వం ఉంది. అట్లాగే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు వెనుక కూడాను ఒక ఆలోచన, ఒక హేతువు, ఒక తర్కం, ఒక క్రమం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటే ఆలోచన, భావం, హేతువు, తర్కం, క్రమం ఇవన్నీ ఉన్నవే వస్తువు అవుతుంది. ఆ వస్తువే వాస్తవం అవుతుంది. కనుక ప్రతి వస్తువు వెనుక ఒక హేతువు, ఒక తర్కం, ఒక క్రమం ఇవన్నీ ఉండాలి. కుర్చీని మనిషి తయారు చేస్తాడు కాబట్టి మనిషి హేతుబద్ధంగా ఆలోచిస్తాడు అనుకోవచ్చు. కుర్చీ వంటి వస్తువులు మాత్రమే హేతుబద్ధమైనవి అని అనుకోనక్కర్లేదు. ప్రపంచంలోని వస్తువులన్నింటిలో కూడాను హేతుబద్ధత, తర్కబద్ధత తప్పనిసరిగా ఉంటాయి. అలా ఉండటం వల్లనే అవి యథార్థ వస్తువులు అవుతున్నాయి. మానవ శరీర నిర్మాణాన్ని తీసుకోండి. కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, చెవులు, గుండె, మెదడు ఇలా అనేక విడి భాగాలన్నిటినీ ఒకానొక పద్ధతిలో క్రమంలో అమరితేనే అది మానవ శరీరం అవుతుంది. ఆ క్రమం వెనుక ఒక హేతుబద్ధత ఉంది. ఆ హేతుబద్ధత ఉండటం వల్లనే మానవ శరీరం నిర్మితమవుతుంది. అందుకనే దానికి వాస్తవత్వం సిద్ధిస్తుంది. కనుక ప్రతి వస్తువు వెనుక ఒక ఆలోచన ఉంటుంది. గ్రహాలను తీసుకోండి. సూర్యుడి చుట్టూ గ్రహాలు ఒకానొక క్రమంలో, నియమిత దూరాలలో, నియమిత వేగాలలో, నియమిత కక్షలలో ద్రవ్యరాశితో తిరుగుతూ ఉన్నాయి. దీనిలో ఏ ఒక్కటి లోపించినా సౌరగ్రహ వ్యవస్థ ఏర్పడదు. గ్రహ వ్యవస్థ వాస్తవంగా ఉన్నది కాబట్టి దానిలో ఒక క్రమం కూడా యథార్థంగా ఉంటుంది. ఆ క్రమం వెనుక ఒక హేతుబద్ధత ఉంటుంది. అలాగే సమస్త భౌతిక ప్రకృతిలోనూ, మానవుని ఆలోచనలలోనూ, మానవ చరిత్రలోనూ, సంఘ వ్యవస్థలోనూ అన్నిట్లో కూడాను హేతుబద్ధత ఉంది. కనుకనే అవన్నీ వాస్తవాలు అవుతున్నాయి. ప్రపంచంలోని ఏ వస్తువు దానికి అది ఏకైక యథార్థం కాదు, సంపూర్ణ యథార్థం కూడా కాదు. ఎందుకంటే అవన్నీ సాపేక్ష యథార్థాలే, పరిమిత వాస్తవాలే. కుర్చీలోని విభాగాలతో పోలిస్తే కుర్చీ ఒక సంపూర్ణ వాస్తవంగా అనిపిస్తుంది. కానీ కుర్చీ తయారు కావడానికి వడ్రంగి కావాలి, ఇంకా ఎన్నో పనిముట్లు కావాలి. అలాగే ప్రకృతిలోని ఏ వస్తువును తీసుకున్నా అది తయారు కావడానికి ఎన్నో ఇతర వస్తువులు కావాలి. అందుచేత ఆ వస్తువులన్నీ కూడాను సాపేక్ష వాస్తవాలే అవుతున్నాయి. అలాగే మన ఆలోచనలు కూడా, ఆలోచనలు దేనికవి స్వతంత్రంగా ఉండవు. ఒక ఆలోచన మరో ఆలోచనకు దారితీస్తుంది, అది మరో దానికి ప్రేరకమవుతుంది. అలా అనేక ఆలోచనలు ఒకానొక క్రమపద్ధతిలో అమరినప్పుడు అది ఒక ఆలోచన వ్యవస్థ అవుతుంది. ఒక క్రమ పద్ధతిలో అమరిన విడివిడి ఆలోచనలతో పోలిస్తే మొత్తం ఆలోచన వ్యవస్థ ఒక సంపూర్ణ వాస్తవం అవుతుంది. అటువంటి ఆలోచన వ్యవస్థతో పోలిస్తే దానిలో భాగాలైన విడివిడి ఆలోచనలన్నీ కూడాను పాక్షిక వాస్తవాలు అవుతాయి. అయితే పైన చెప్పిన ఆలోచన వ్యవస్థ కూడా సర్వసంపూర్ణ వాస్తవం మాత్రం కాదు. దానికి ఇంకా ఇతర ఆలోచనలతో, ఆలోచన వ్యవస్థలతో ఒక విధమైన ఆంగిక సంబంధం ఉంటుంది. అందుచేత అది కూడాను పరిమిత వాస్తవమే. ఇటువంటి అసంఖ్యాకమైనటువంటి అనంతమైన పరిమిత సాపేక్ష వాస్తవాలతో కూడిన వ్యవస్థే మనం చూస్తున్నటువంటి ఈ విశ్వం. అదే సంపూర్ణ వాస్తవం. అది నిరపేక్ష కేవలత్వం అంటున్నాడు హెగెల్.
ప్రపంచమంతా పరిమిత సాపేక్ష వాస్తవాలతో కూడినది కనుక వాటి మధ్య ఆంగిక సంబంధం ఉంది. ఆంగికత్వం అంటే ఒక క్రమబద్ధత, హేతుబద్ధత. అటువంటి హేతుబద్ధత లేనిదే ప్రపంచం లేదు, ప్రపంచ వాస్తవత్వం అనేది లేదు. అందుచేత వాస్తవమైనదంతా హేతుబద్ధమైనది. ద రియల్ ఈజ్ రేషనల్ అంటున్నాడు హెగెల్. వాస్తవమైనదంతా హేతుబద్ధమైనది, అలాగే హేతుబద్ధమైనదంతా వాస్తవమైనది. ద రేషనల్ ఈజ్ రియల్. ద రియల్ ఈజ్ రేషనల్, ద రేషనల్ ఈజ్ రియల్. వాస్తవమైనదంతా హేతుబద్ధమైనది, హేతుబద్ధమైనదంతా వాస్తవమైనది. అందుచేత ప్రపంచ వాస్తవ తత్వాన్ని తెలుసుకోవాలంటే మనం దాని హేతుబద్ధతను, తార్కికాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ తార్కిక సూత్రాల ద్వారానే, అంటే ఆలోచన ద్వారానే ప్రపంచ అంతిమ వాస్తవాన్ని మనం తెలుసుకోగలుగుతాం. నిజానికి ఆలోచన వాస్తవం వేరు వేరు కావు, అవి రెండు ఒక్కటే. తర్కం ప్రపంచ అంతిమ వాస్తవాలను తెలుసుకోవడానికి మనం ఉపయోగించే పారభౌతిక శాస్త్రం కూడా ఒక్కటే. తర్కశాస్త్రమే పారభౌతిక శాస్త్రం, పారభౌతిక శాస్త్రమే తర్కశాస్త్రం. సో దీని ఆధారంగా వాస్తవమైనదంతా హేతుబద్ధమైనది, హేతుబద్ధమైనదంతా వాస్తవమైనది అంటున్నాడు హెగెల్. ద రియల్ ఈజ్ రేషనల్, ద రేషనల్ ఈజ్ రియల్. దీని ఆధారంగా ద ఫినామినాలజీ ఆఫ్ స్పిరిట్ గ్రంథంలో హెగెల్ సంపూర్ణ జ్ఞాన సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నాడు. ఈ సంపూర్ణ జ్ఞాన సిద్ధాంతం అనేది అనంతమైన వాస్తవికతకు ఇది ఒక అన్వేషణగా మనం చెప్పుకోవచ్చు. జాగరూకతతో ప్రారంభించి వాస్తవికతపై దాని ప్రభావాన్ని గురించి హెగెల్ దీనిలో చర్చిస్తున్నాడు. ద ఫినామినాలజీ ఆఫ్ స్పిరిట్ గ్రంథంలో హెగెల్ 6 విధాలైనటువంటి జాగరూకతల్ని ప్రతిపాదిస్తున్నాడు. ఈ జాగరూకతల ద్వారా మనం సంపూర్ణ జ్ఞానాన్ని సాధించటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇందాక మనం సంపూర్ణ జ్ఞానాన్ని సాధించటం సాధ్యమే అని చెప్పుకున్నాం. పారభౌతిక శాస్త్రం అజేయం కాదు అని చెప్పుకున్నాం. దాన్ని సాధించటానికి, ఆ సంపూర్ణ వాస్తవాన్ని అన్వేషించటానికి ఈ జాగరూకతలు మనకు ఉపయోగపడతాయి. సో సంపూర్ణ జ్ఞానాన్ని అన్వేషించటానికి ఉపయోగపడేటటువంటి జాగరూకతల్లో మొట్టమొదటిది సింపుల్ కాన్షియస్నెస్ అంటాము. సింపుల్ కాన్షియస్నెస్, సాధారణ జాగరూకత. సాధారణ జాగరూకత అనేది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి ఉండేటటువంటి జాగరూకత. దీన్నే మనం ఇంద్రియ జ్ఞానం అంటాం. ఇంద్రియాల ద్వారా పొందేటటువంటి జ్ఞానం, చూడటం ద్వారా, వినటం ద్వారా, స్పర్శ ద్వారా మనకున్నటువంటి పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచేంద్రియాల ద్వారా మనం పొందగలిగినటువంటి జ్ఞానం సాధారణ జాగరూకత. పంచేంద్రియాల ద్వారా మనకు కలిగేటటువంటి ఈ జ్ఞానం మనకు సంపూర్ణ సత్యాన్ని అందించటానికి ఉపయోగపడదు. అంతిమ వాస్తవాన్ని తెలుసుకోవడానికి అది ఎంత మాత్రం ఉపయోగపడదు. ఎందుకంటే ఇంద్రియ జ్ఞానం సంపూర్ణ జ్ఞానం కాదు. ఇంద్రియ జ్ఞానం అనేది సంపూర్ణమైనటువంటి జ్ఞానంగా తీసుకోవడానికి వీల్లేదు. కనుక దీని ద్వారా మనం అంతిమ వాస్తవాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. ఇక రెండవది సెల్ఫ్ కాన్షియస్నెస్, స్వీయ జాగరూకత అంటాం దీన్ని మనం. స్వీయ జాగరూకత అంటే ఇంద్రియ జ్ఞానం కంటే ఉన్నతమైనటువంటి జ్ఞానం ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్. అంటే కొంత
ఆలోచన ద్వారా, కొంచెం తెలివితేటలు ఉపయోగించటం ద్వారా, ఊహించటం ద్వారా మనం పొందేటటువంటి జ్ఞానం. ఇవి కొంత జంతువులకు కూడాను ఇట్లాంటి జ్ఞానం ఉంటుంది, మనుషులకు కూడా ఉంటుంది. ఉదాహరణ చూడండి, వ్యవసాయం చేసేటటువంటి ఎడ్లు బండి కడితే వాటంతట అవి పొలంలోకి వెళ్తాయి. అంటే ఆలోచిస్తాయి ఎక్కడికి వెళ్తున్నాడు అని. ఆ ప్రకారం అవి చెప్పకుండానే వెళ్తాయి. ఇది సెల్ఫ్ కాన్షియస్నెస్. ఇది స్వయం అభివృద్ధి, వ్యక్తిత్వం కోసం ఉపయోగపడుతుంది. ఇది కేవలం బహిర్గత వాస్తవికత మాత్రమే. అందువల్ల దీనివల్ల కూడాను మనం సంపూర్ణ జ్ఞానాన్ని సాధించటం అనేది సాధ్యం కాదు. సాధారణ జాగరూకత కానీ, స్వీయ జాగరూకత కానీ మానవుడు సంపూర్ణ జ్ఞానాన్ని సాధించటానికి, అంతిమ వాస్తవాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడవు. ఇక మూడవది రీజన్, హేతువు అంటాం, హేతుకత అంటాం. మానవుడు తనకున్నటువంటి తెలివితేటల ద్వారా పొందగలిగినటువంటి జ్ఞానం. ప్లేటో, అరిస్టాటిల్ ఈ హేతువును ఉపయోగించే రాజ్యం అత్యంత ఉన్నతమైనటువంటి వ్యవస్థగా వాళ్ళు ఏర్పాటు చేశారు. సాధారణ స్వీయ జాగరూకతలకు ఇది సహాయకారిగా ఉంటుంది. అయితే హేతువు తనను తానే నిరూపించుకోగలిగినటువంటి సత్యం. ఇది అంతిమ వాస్తవాన్ని చేరుకోవటానికి సరిపోయేటటువంటిది కాదు. హేతువు ద్వారా కూడాను సంపూర్ణ జ్ఞానాన్ని సాధించడం అనేది సాధ్యం కాదు. మిగిలిన జంతువుల నుంచి మానవుణ్ణి విడదీసి మనిషిని ఒక చిన్నతమైనటువంటి జంతువుగా రూపొందటానికి కారణభూతమైంది ఈ హేతుకత. అయితే హేతువు మనిషి సంపూర్ణ జ్ఞానాన్ని సాధించటానికి ఎంత మాత్రం కూడాను ఉపయోగపడదు. కనుక దీనికి మించినటువంటి మరేదో జ్ఞానం సంపూర్ణ జ్ఞానాన్ని సాధించటానికి మనకు ఉపయోగపడాల్సి ఉంటుంది. ఇక నాలుగవది గెస్ట్ ఆఫ్ స్పిరిట్. నాలుగవ జాగరూకత గెస్ట్ ఆఫ్ స్పిరిట్ అంటాం, చిదాత్మ అంటాం దీన్ని. మానవుడు సంపూర్ణ జ్ఞానాన్ని సాధించటానికి మానవునికి సహాయకారిగా ఉండేటటువంటి జాగరూకత ఈ చిదాత్మ అనేది. చిదాత్మ సాధనం సత్యాన్ని తెలుసుకోవడం. ఇది అభివృద్ధి చెందినటువంటి జాగరూకత. నైతిక క్రమానికి ఇది ఆధారంగా ఉంటుంది. ఇది అంతిమ వాస్తవాన్ని అవగాహన చేసుకోవడానికి మానవునికి ఉపయోగపడుతుంది. ఈ చిదాత్మ ప్రపంచ చిదాత్మ, జాతి చిదాత్మ, కాల చిదాత్మ అని రకరకాలుగా ఉంటుంది. ఈ చిదాత్మ ద్వారా మానవుడు అంతిమ సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చిదాత్మ అంటే నమ్మకం. ఆ నమ్మకం ద్వారానే మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అంతిమ వాస్తవం ఉంది అనేటటువంటి విషయాన్ని ముందు మనం నమ్మాలి. అంతిమ వాస్తవం అంటే ఈ మొత్తం ప్రపంచానికి ఆధారభూతమైనది ఏదైతే ఉందో అదే అంతిమ వాస్తవం. ఈ చరాచర ప్రపంచం దేని మీద ఆధారపడి పనిచేస్తోందో అది అంతిమ వాస్తవం. దాన్ని తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. దాన్ని తెలుసుకోగలిగితే ఆ తర్వాత తెలుసుకోవటానికంటూ ఇంకేమీ ఉండదు. అదే అంతిమ వాస్తవం, అదే సంపూర్ణ సత్యం అంటున్నాడు హెగెల్. దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి, భగవంతుడు అనండి, లేకపోతే శక్తి అనండి, ప్రకృతి అనండి, ఏ పేరుతైనా పిలవండి. ఒక అంతిమ వాస్తవాన్ని మనం గుర్తించగలగాలి. గుర్తించగలిగిన తరువాత దాన్ని చేరుకోవటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే దాన్ని మనం చేరుకోగలుగుతాము. అలా చేరుకోవటానికి మనకు సహకరించేటటువంటిది చిదాత్మ. ఈ చిదాత్మ జ్ఞానం ద్వారా
సంపూర్ణ సత్యాన్ని మనం తెలుసుకుంటాము. కాబట్టి చిదాత్మ అంటే నమ్మకం. మనం ఏదైతే తెలుసుకోదలుచుకుంటున్నామో ముందు దాన్ని మనం నమ్మాలి. నమ్మినప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఈ చిదాత్మ ద్వారా మనం అంతిమ సత్యాన్ని తెలుసుకోవటానికి ఉపయోగపడేటటువంటి మరొక జాగరూకత మతం. చిదాత్మ అనేది నమ్మకం అయితే మతం అనేది బస్టాండ్ లాంటిది. భగవంతుణ్ణి చేరుకోవటానికి మార్గం చూపించేటటువంటిది. చర్చి కావచ్చు, మసీదు కావచ్చు, దేవాలయం కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇవన్నీ కూడాను భగవంతుణ్ణి చేరుకోవటానికి మనకు మార్గాలు చూపించేటటువంటివి. అంతిమ వాస్తవాన్ని తెలుసుకోవటానికి మనకు సహాయం చేసేటటువంటిది మతం. మతం ఏం చెప్తుంది? దేవుడున్నాడు అని చెప్తుంది. దేవుడున్నాడు అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకం మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? నేను వెళ్ళే వరకు అక్కడే ఉంటాడా? ఈలోపు ఎటన్నా వెళ్తాడా? అసలు ఉంటాడా ఉండడా అని అనుకుంటూ పోతే మనం ముందుకు పోలేము. ఉన్నాడు అనేటటువంటి నమ్మకంతో మనం ప్రయాణం చేయాలి. ఆ నమ్మకం ఉంటేనే దాన్ని మనం సాధించగలుగుతాము. ఆ నమ్మకాన్ని మనకు కలిగించేది మతం. కనుక మతం సంపూర్ణ జ్ఞానాన్ని సాధించటానికి మనకు సహాయకారిగా వస్తుంది. చిదాత్మ ద్వారా, మతం ద్వారా మనం అంతిమ వాస్తవాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. సంపూర్ణ జ్ఞానాన్ని సాధించటానికి ప్రయత్నం చేయాలి. సెల్ఫ్ కాన్షియస్నెస్ కానీ, సింపుల్ కాన్షియస్నెస్ కానీ, హేతువు కానీ, వాటికి ఉన్నటువంటి పరిమితుల దృష్ట్యా అది సంపూర్ణ వాస్తవాన్ని అన్వేషించటానికి మనకు ఉపయోగపడవు. కనుక మనకు ఉపయోగపడేటటువంటిది చిదాత్మ. ఈ చిదాత్మ ద్వారా మనం మతాన్ని ఆధారంగా చేసుకొని సంపూర్ణ సత్యాన్ని సాధించటానికి ఆస్కారం ఉంటుంది అన్నాడు హెగెల్. ఈ సంపూర్ణ సత్యాన్ని సాధించే క్రమంలో మానవ జీవితం ఎలా ముందుకు ప్రయాణం చేస్తోందో గతితార్కిక సిద్ధాంతం ద్వారా హెగెల్ ప్రతిపాదిస్తున్నాడు. గతితార్కికం అనేది సంపూర్ణ జ్ఞానాన్ని సాధించటం కోసం మానవాళి చేసేటటువంటి ప్రయత్నాల క్రమం. ఆ ప్రయత్నం ఏ విధంగా జరుగుతుందో, తద్వారా అంతిమ వాస్తవాన్ని ఎలా చేరుకోవటానికి ప్రయత్నం చేస్తారో వివరించడానికి హెగెల్ ప్రతిపాదించాడు. ఇది హెగెల్ ద ఫినామినాలజీ ఆఫ్ స్పిరిట్ అనేటటువంటి గ్రంథంలో చేసినటువంటి సంపూర్ణ జ్ఞాన సిద్ధాంతం. తరువాయి భాగంలో హెగెల్ గతితార్కిక సిద్ధాంతాన్ని గురించి మనం చర్చించుకుందాం. ఓపికగా విన్నందుకు మీకందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.